సో చూస్తున్నాం ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లు అయితే కొంత ఆశాజనకంగా మూవ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్లో ఈ టైంలో అంటే ఈ రోజు నుంచి పెట్టుబడులు ఎలా పెట్టాలి, అదేవిధంగా ఎసెట్ క్లాసెస్కి సంబంధించి విలువైన సమాచారం అందించేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి స్టాక్ మార్కెట్లు అదేవిధంగా ఎసెట్ క్లాసెస్కి సంబంధించిన విలువైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లో కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ చూస్తున్నాం స్టాక్ మార్కెట్లు నిన్నటి వరకు పేలవంగా ఉన్న స్టాక్ మార్కెట్లు నిన్న కాస్త ఊపందుకున్నాయి. ఎలా ఉండబోతుంది మార్కెట్ సార్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుంది? లాస్ట్ 2 days నుంచి కూడా బాగానే ర్యాలీ వచ్చిందండి. ఇది అంతకుముందు 40 బ్యాంక్ నిఫ్టీ వచ్చి 22,800 మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది. సో 22,200 నుంచి మంచి ర్యాలీ వచ్చింది. సో ఇది వెరీ పాజిటివ్ న్యూస్. అలాగే దీనికి రీజన్స్ ఇస్తే ఫస్ట్ ఎఫ్ఐఎస్ లాస్ట్ 2 months నుంచి కూడా ఫస్ట్ టైము షార్ట్ కవరింగ్ చేసుకొని బయింగ్లోకి వచ్చారు. 1,500 crores బయింగ్ జరిగింది ఎఫ్ఐఎస్కి. సో ఇది ఒక పెద్ద పాజిటివ్ న్యూస్. అలాగే ఇక్కడ ఇవాళ ఎఫ్ఓఎంసీ మీటింగ్స్ జరుగుతున్నాయి. సో రేట్ కట్ యూఎస్లో కూడా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే పుతిన్ గారు మళ్ళీ ట్రంప్ గారు ఇవాళ నిన్న కలిశారు. సో పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ అది, ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా ఫైటింగ్ జరుగుతుంది. అలాంటి టైంలో శాంతి ఒప్పందం లాగా రావటం అనేది మేజర్గా వరల్డ్ మొత్తాన్ని కూడా బూస్టింగ్ అయింది. సో ఇండియా మార్కెటే కాదు, మొత్తం వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా లాస్ట్ 2 days నుంచి పాజిటివ్గా వెల్కమ్ చెప్తున్నాయి. అలాగే ఇండియా మార్కెట్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఓవర్ బాట్ నుంచి వాల్యూస్ అన్నీ కూడా అండర్ వాల్యూకి వచ్చి బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. 40% దాకా ఫాల్ అయింది కాబట్టి సో ఇక్కడ బాగా అట్రాక్షన్ అనేది ఉంది. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న బౌన్స్ బ్యాక్ అనేది కనపడుతుంది. సో నెక్స్ట్ లెవెల్స్ తీసుకుంటే ఇంకో 200 points కనుక నిఫ్టీ క్రాస్ అయిందంటే 23,000 అబోవ్ వచ్చిందంటే కొంచెం సేఫ్టీలో ఉన్నట్టు, అంటే ఒక మేజర్ హడ్డీలు దాటి ఒక సేఫ్టీలోకి వచ్చినట్టు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 49 అబోవ్ ట్రేడ్ అవుతుందంటే 49,300 దాకా ఇప్పుడు ప్రెజెంట్ ఉంది కాబట్టి 49 అబోవ్ సైకలాజికల్గా మంచి మార్క్. నెక్స్ట్ లెవెల్ చూస్తే 50,000 అనేది మేజర్గా సైకలాజికల్ హడ్డీలు. సో ఈ రెండు కూడా పాజిటివ్గానే కనపడుతున్నాయి. సో ఇదండి సార్. కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. ముందుగా టైటాన్ ఎలా ఉంది సార్? ఇప్పుడు మీకు ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఎక్కువ మాట్లాడుతాను, ఎందుకంటే ర్యాలీ స్టార్ట్ అవుతుంది వీటిల్లోనే. సో టైటాన్ వచ్చి ఇది ఇప్పుడే ఈ వీక్ పాజిటివ్గా స్టార్ట్ అయింది సార్. ఇది అంతకుముందు 3,800 నుంచి ఇప్పుడు ఫాల్ అయింది, 3,080కి వచ్చింది. ఇది ఈ వీక్ పాజిటివ్ ఉంది. 2,985 లో లెవెల్ వచ్చింది. సో ఇప్పుడే ర్యాలీలో స్టార్ట్ అయింది. లాస్ట్ 2 days నుంచి కూడా ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది బయింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చి 3,250 దాకా ఛాన్స్ అవుతుంది సార్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ ఎలా ఉంది సార్? ఎస్ బ్యాంక్ వచ్చి అలాగే అది స్తబ్దుగానే ఉంది, 16 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అంతకుముందు ఇది 27 దాకా వెళ్ళింది, ఇప్పుడు 16 బాగా ఫాల్ అయింది. సో కొంత ఇది వీక్లీ చార్ట్ కూడా ఇక్కడ కొంచెం రివర్సల్ ఛాన్స్ ఉంది. సో కొంత ఫ్రీ అమౌంట్ ఏదైనా దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. హెచ్డిఎఫ్సి ఎలా ఉంది సార్? హెచ్డిఎఫ్సి ఏఎంసి వచ్చి బ్యాంకా? బ్యాంక్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది కూడా ఇదే మేజర్గా ర్యాలీలో పార్టిసిపేట్ చేసిందంటే 1,730. అంతకుముందు ప్రజెంట్ రేటు 1,730 ఉంది. అది అంతకుముందు 1,885 దాకా వెళ్ళింది. లో లెవెల్స్ 1,650 నుంచి రికవర్ అయింది. సో ఇది పాజిటివ్గా ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసి కూడా మంచి పాజిటివ్ వస్తుంది. సో ఇది అంతకుముందు 4,800 నుంచి ఇప్పుడు 3,800 దగ్గర ఉంది. సో వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. రెండు కూడా పాజిటివ్గానే ఉన్నాయి సార్. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎలా ఉంది సార్? శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మంచి ఇది స్ప్లిట్ అయ్యాక మంచి స్ట్రాంగ్గా ఉందండి. 650 ఆ రేంజ్లో ఉంది ఇది. సో ఇది కూడా చాలా పాజిటివ్గా ఉంది వీక్లీ చార్ట్ అంతా కూడా. సో శ్రీరామ్ ఫైనాన్స్ బాగానే ఉంది సార్ ఇది, ఎందుకంటే 700 దాటిందండి, ఇంకా 750 దాకా కూడా ఛాన్స్ ఉంది. ట్రెండ్ బాగుంది. ఇప్పుడు 640 అలా ఉంది. మనం 600లోనే బైకాల్ ఇచ్చాం. సో బాగానే ఉంది. ఇది ఫైనాన్స్ కంపెనీస్ బాగానే ఉన్నాయి సార్. మనం ఈరోజు టాపిక్ ఎసెట్ క్లాసెస్ గురించి చూస్తున్నాం. అంటే 25 years నుంచే ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. 25 years నుంచి 60 years వరకు ఎర్నింగ్కి సంబంధించి ఎసెట్ క్లాసెస్లో మీరు ఏమేమి సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి? అవునండి, అసలు ఎసెట్ క్లాసెస్ అనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే మనకి వెల్త్ అనేది క్రియేట్ అయ్యేది ఎసెట్స్ వల్ల క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంత శాలరీస్ సంపాదిస్తున్నా శాలరీస్ ఏమవుతాయంటే మనకి వెల్త్ క్రియేట్ అవ్వవు, రన్నింగ్ ఆ మంత్ ఖర్చులకి సరిపోతాయి తప్ప మనకి ఎసెట్స్ బిల్డ్ అవ్వవు.
అసెట్స్ బిల్డ్ అవ్వాలంటే, ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఏంటంటే దానికి సంబంధించిన అసలు అసెట్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకొని వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకుంటే మనకు కొంత బెనిఫిట్ వస్తుంది. సో మీరు అన్నట్టు ఇవాళ 25 ఇయర్స్ కల్లా జాబ్స్ వస్తున్నాయి. సో అలాగే స్పాన్ 60 ఇయర్స్కి కూడా కమిట్మెంట్లు అవ్వట్లా చాలామందికి. సో 65 అనేది వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 65 అవుతుంది. సో 25 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు ఏ రకంగా మనం ఈ అసెట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ డిస్కస్ చేసుకుందాం. సార్, ముందుగా ఎసెట్ క్లాసెస్లో చూస్తే ఇప్పుడు బాగా భూమి ఉన్న ఇది రియల్ ఎస్టేట్. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఒక బ్రోచర్ పట్టుకొని రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది సార్ అసలు? ఎసెట్ క్లాసెస్లో ఫస్ట్ ఏంటంటే సార్ 4 ఉంటాయి దీనిలో. ఫస్ట్ ల్యాండ్ అనమాట, ఆ తర్వాత గోల్డ్, తర్వాత ఎఫ్డి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్. సో ఈ 5 ఉన్నాయి ఎసెట్ క్లాసెస్లో. అంటే ప్రపంచంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ 5 ఉన్నాయి, ఇంకొకటి లేదనమాట. సో దానిలో ఏంటంటే ఫస్ట్ మనం ల్యాండ్ అనేది మనం ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి మన తరతరాలుగా బిల్డ్ చేస్తున్నాం. సో ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది హౌస్ అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, ఫామ్ హౌస్ అవ్వచ్చు. సో ఏదైనా ఒక ల్యాండ్ రూపంలో కనుక మనకి అసెట్ ఉంటే అది వెరీ సెక్యూర్డ్. సో ల్యాండ్లో ఇంకో ప్రాబ్లం పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటే అది ఎటు ఏంటంటే ల్యాండ్ ఎటు లిమిటెడే కాబట్టి ఎప్పటికప్పుడు అది పెరుగుతూనే ఉంటుంది, ఎక్కడ తీసుకున్నా ఎంత వరస్ట్ కొన్నా. సో కాబట్టి మనం అందరం కూడా అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి మనకున్న శక్తిని బట్టి మనం ఒక ల్యాండ్ని కంపల్సరీ, హౌస్ అయితే ఇంకా ప్రిఫరబుల్ అనమాట. అదేంటంటే మనకి సేఫ్టీ ఉంటుంది, మనం రెంటల్ ఇన్కమ్ నుంచి తప్పించుకోవచ్చు. ఓల్డేజ్ హోమ్, అదే వృద్ధాశ్రమం ఉంటాయి వచ్చినప్పుడు కూడా మనకి ఇది సేఫ్టీగా ఇస్తుంది. కాబట్టి ల్యాండ్కి మనం కంపల్సరీ హౌస్కి ఒక ప్రయారిటీ ఇవ్వాలి. సార్ ఇంకా అంటే చాలామంది కూడా మీరు చెప్పినట్టు పొలాల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో అయితే ఇప్పుడు ల్యాండ్ కొనలేని పరిస్థితి. అంటే చాలామంది చిన్న అమౌంట్తో కూడా ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు, హైదరాబాద్లో కొనలేని వాళ్ళు బయట కొనటం కూడా మంచిదే అంటారా? ఏం చెప్తారు సార్ దీనిలో? నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు హైదరాబాద్లో కొనాలి అనుకున్న వాళ్ళు ఓపెన్ ల్యాండ్స్ లేదా ఓపెన్ అపార్ట్మెంట్స్ కన్నా, అంటే నేను ఈ మధ్య ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి హై లెవెల్ కన్నా ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కొంతమంది కట్టలేని వాళ్ళవి ఆక్షన్ చేస్తుంటారు. సో అవి కూడా మనకి ఇక్కడ ఒకటేనండి, అసెట్ అనేది తక్కువ రేట్లో రావాలి. ఇప్పుడు నేను హై రేట్లో కొంటాను, ఇప్పుడు నలుగురికి చెప్పుకోవడానికి హై రేట్ అంటే అది మీనింగ్లెస్. మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ వాల్యూ అనేది, మనకి కాస్ట్ తక్కువ అవ్వాలి. కాబట్టి ఒక్కోసారి ఇది కూడా ఆపర్చునిటీ నేను ఒకసారి చూసాను అనమాట. ఇలా కట్టలేని వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటాయంటే అందరం కూడా మనం పాజిటివ్గా తీసుకుంటాం కాబట్టి అవి కూడా ఒకసారి చూడొచ్చు మనం. సో అవి మనకి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు తక్కువ వడ్డీకి ఇవ్వటం, కొంచెం బెనిఫిట్ ఇచ్చేయటం అలాంటివి చేస్తుంటారు. సో దాంతో మనకు కొంచెం రేటు తక్కువకి వస్తుంది. సో అదొకటి చేసుకోవచ్చు. సార్, రియల్ ఎస్టేట్ తర్వాత మనం ఈక్విటీ ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఈక్విటీకి సంబంధించి రియల్ ఎస్టేట్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈక్విటీకి ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వచ్చు. ఎందుకంటే నిన్నే మా ఆఫీస్కి ఒకళ్ళు వచ్చారండి, మీకు రియల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒక ఆవిడ వచ్చింది, ఆవిడకి 55 ఏళ్ళు అలా ఉంటాయి. ఆవిడ ఏం చెప్పిందంటే, మేము దివీస్ ల్యాబొరేటరీస్ సార్ 50,000 పెట్టి మేము ఇన్వెస్ట్ చేసాం. 6 సంవత్సరాలు వెయిట్ చేస్తే 12 లక్షలు అయింది. మా అమ్మాయి పెళ్లి చేసాం అన్నారు. ఇంతకన్నా నేను ఎగ్జాంపుల్ చెప్పను ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ యొక్క గ్రేట్నెస్. దివీస్ ల్యాబ్ మనకు హైదరాబాద్ కంపెనీ, ఎంతోమందిని లక్షలు సంపాదించే వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. సో అలాంటి కంపెనీలో మనం ఏం చేస్తున్నాం, ఏదో 2 రోజులు ట్రేడ్ చేస్తున్నాం, 3 రోజులు ట్రేడ్ చేస్తున్నాం, ₹1,000 2,000 వస్తే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో అలాంటి ఆ మాటని నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే, ఇది కదా అసలు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. 50,000 పెడితే 12 లక్షలు ఇచ్చే అసెట్ ఎక్కడ ఉంది? సో అసెట్ క్లాస్లో ల్యాండ్ తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీ మార్కెటే. అయితే దీనిలో కూడా ల్యాండ్లో ఎలా అయితే మనం పేషెన్స్గా వెయిట్ చేస్తుంటామో, లాంగ్ టర్మ్గా వెయిట్ చేస్తుంటామో, అలా దీనిలో కూడా వెయిట్ చేయాలి. అలాగే రైట్ కంపెనీని రైట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవటం వల్ల మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. సార్, ఇందాక మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నట్టు 25 ఇయర్స్ నుంచే ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతున్న టైంలోనే బ్యాంకులు కూడా ఒక రకంగా, అంటే బ్యాంకింగ్ మార్కెట్ అంతా కూడా
సో ఈ ఎంప్లాయీస్ మీదే నడుస్తూ ఉంటుంది. సో టార్గెట్ చేసి వివిధ రకాలుగా వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో వినపడుతున్న మాట ఏంటి అంటే జాబ్ చేసి వచ్చిన ఇన్కమ్తో అటు ఆటోమొబైల్ రంగాన్ని, ఒక కారు, ఒక ఇల్లు, వీటికి ఈఎంఐలే సరిపోతుంది, మేము జీవితంలో ఏమీ పెద్దగా సేవ్ చేసుకోలేకపోతున్నాం అంటారు. వాళ్ళు అసలు ఎలా సార్ సేవింగ్స్లోకి రావాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఈ సేవింగ్స్లోకి రావాలంటే ఒకటే సార్, ఇప్పుడు ఈ మధ్య ఫైనాన్షియల్ లిటరసీ అసలు తెలియాలి మనకి. ఫైనాన్షియల్ లిటరసీ తెలియాలి. డెట్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, ఈ 5 టర్మ్స్ మనకి చాలా క్లియర్గా ఉండాలి. మన నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మన అసెట్స్ని బిల్డ్ చేసుకోవాలి, ఈఎంఐ కట్టాలా, ఎస్ఐపి కట్టాలా అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి. కారు కావాలి, నిజంగానే ఇప్పుడు ఇవన్నీ కావాల్సినవి. ఒకప్పుడు నెసరీ, ఒకప్పుడు లగ్జరీ ఐటమ్స్ ఇవాళ నెసరీ అయిపోయినాయి. బట్ కార్ కాస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు ₹1,00,00,000 దగ్గర ఉంది, 5 లక్షల నుంచి ₹1,00,00,000 దగ్గర ఉంది. సో మనం ఏంటి, ఎక్కడ పొజిషనింగ్ ఎక్కడ అవుతున్నాము అనేది చూసుకోవాలి. సో ఆ ఫైనాన్షియల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏంటంటే ఒక 25 ఇయర్స్లో మనకి జాబ్ చేస్తాం, కానీ మనకి 30 ఇయర్స్కి రియలైజ్ అవుతాం. మ్యారేజ్ అయ్యాక కానీ అసలు రియలైజ్ అవ్వదు మనం ఫైనాన్షియల్గా ఎక్కడ ఉన్నాము, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ ఫస్ట్ 5 ఇయర్స్ ఏమవుతుందంటే అన్ప్రొఫెషనల్స్ అందరూ కూడా దే స్పెండ్ మనీ లెవిష్గా స్పెండ్ చేయటం, లగ్జరీ అనుకుంటాం, కానీ అదంతా లైబిలిటీ అనమాట. యాక్చువల్ అసెట్ బిల్డప్ అంతా 30 ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది. వన్స్ మ్యారేజ్ 5 ఇయర్స్ ఏదైతే మిస్టేక్స్ చేసామో ఆ 5 ఇయర్స్దే కంటిన్యూ అయిపోతూ ఉంది సార్. అది కంటిన్యూ అవుతుంది సార్. అందుకే ఇప్పుడు ఎంత మాట్లాడినా ఏమవుతుందంటే ఆ ఏజ్లో ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మనందరం కూడా ఆ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళమే కాబట్టి, అరే మనం ఇంత కష్టపడి చదివాము, ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఒక బ్రేక్ త్రూ లాగా తీసుకుంటారు. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఒక పాజిటివ్ వే. వాళ్ళు ఖర్చు పెడితే ఏమవుతుందంటే ఒక ఏజ్కి వచ్చాక చూస్తాం కదా అని చెప్పి అక్కడ సాటిస్ఫై అయిపోతాం. ఇప్పుడు ఏది లైఫ్లో ఏమవుతుందంటే సార్, ఏమీ సాటిస్ఫై చేయకుండా ఇప్పుడు డబ్బుని ఓన్లీ మనీ చూసుకున్నా ఇంకా మన పర్సనల్ లైఫ్ మీనింగ్ లేదు. కాబట్టి కొంత ఎంజాయ్ చేయాలి లైఫ్. ఆ 2-3 ఇయర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 30 ఇయర్స్ బాధ్యతలే కాబట్టి ఆ గ్యాప్ని తీసుకోవచ్చు. సో కాబట్టి దాచిపెట్టాలని ఏం లేదు. 25 అట్లీస్ట్ 2-3 ఇయర్స్ లైఫ్ని అసలు నిజంగా ఆ బ్యాచులర్ లైఫ్, జాబ్ వచ్చాక ఆ బ్యాచులర్ లైఫ్ నిజంగా, ఎందుకంటే అప్పుడు చదివి ఉంటాం. సో అసలు ఒక జాబ్లో ఉంటాం, ఒక ఫైనాన్షియల్గా ఫ్రీ వస్తుంది. సో నిజంగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసేస్తే ఏమవుతుందంటే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత బాధ్యతలు తీసుకోవటానికి రెడీగా ఉంటాం. సో ఇప్పుడు నేనైతే అదే చేస్తాను. నేను 2-3 ఏళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తే కాబట్టి ఇవాళ నాకు ఈ వెల్త్తో ఈ హై లెవెల్లో చెట్లు కొనాలి ఇవి ఏమి ఉండవు, అన్నీ చేసేసా కాబట్టి ఒక స్టేజ్ వచ్చేస్తుంది, సాటిస్ఫాక్షన్ స్టేజ్. సో అది దాచుకున్న ఏమవుతుందంటే ఒక మనిషికి అసలు మనీ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి, మనం హ్యాపీనెస్ అవ్వాలి. ఇప్పుడు వెల్త్ కానీ అసెట్ కానీ అల్టిమేట్ గోల్ ఏంటి, మన సెక్యూరిటీ. నేను ఒక చోట ఒక డెఫినేషన్ చదివాను సార్. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు డెఫినేషన్ ఏంటంటే ఫ్యూచర్లో ఆనందంగా ఉండటానికి ప్రజెంట్ని సాక్రిఫైస్ చేయటం కొంత పార్ట్. సో ఇవాళ ప్రజెంట్ హ్యాపీనెస్ని కొంత సాక్రిఫైస్ చేస్తున్నాం దేనికోసం, ఫ్యూచర్లో హ్యాపీగా ఉండటానికి. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ డెఫినేషన్ చదివాక ఇది ఒక టైప్ ఆఫ్ డెఫినేషన్ అనమాట. చాలా బాగా అనిపించింది అది. సార్ మనం చూస్తున్నాం సార్, చాలామంది కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. సో ఎక్కడ మనీ సెక్యూర్గా చూస్ చేసుకోవాలో తెలియని సిచ్యువేషన్స్, అంటే ఒక రిటైర్మెంట్ తర్వాత ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్తున్నారు. సో ఎసెట్ క్లాసెస్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి అంటే ఏం చెప్తారు? మ్యూచువల్ ఫండ్స్ నిజంగా ఒక బెస్ట్ ఆపర్చునిటీ సార్. ఎవరికైతే ఫండ్స్ని హ్యాండిల్ చేయలేము, ఈ యొక్క స్టాక్ మార్కెట్లో టెన్షన్స్ ఉంటాయి, మార్కెట్ డౌన్ అయితే టెన్షన్, అప్ అయితే టెన్షన్, ఈ టెన్షన్ బాధ పడలేకుండా, అలాగే బ్యాంక్స్ నుంచి కన్నా వడ్డీ రేటు కన్నా ఎక్కువ రావాలి అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ రియల్లీ మంచి బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు అసలు యాక్చువల్గా దానిలో ఎస్ఐపి లాగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా చేసుకోవచ్చు, లేదంటే లంసమ్ అమౌంట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఐపిలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఒక 10 ఇయర్స్ తర్వాత పెద్ద అమౌంట్ తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎస్డబ్ల్యూపి అని సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఉంది. ఇప్పుడు బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మంత్లీ మనం బ్యాక్ తీసుకోవచ్చు అమౌంట్స్. సో మనకి యూనిట్స్ తగ్గుతాయి, కానీ ఓవరాల్గా ఏంటంటే ఎంతో కొంత రిటర్న్ అయితే వస్తుంది. సో మన యొక్క నీడ్స్ని, అవసరాలను బట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపి కానీ, లేకపోతే ఎస్ఐపి కానీ, లేకపోతే లంసమ్ కానీ ఇలా చేసుకొని కొంత వెయిటింగ్ పీరియడ్ అయినా కానీ, లేకపోతే ప్రెజెంట్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎవరికి మంచి హెల్ప్ అంటే, ఎవరైతే నాలెడ్జ్ లేదు, సరే అంత యాక్టివ్గా ఉండలేము, పార్టిసిపేట్ చేయలేము,
సో అంత అనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అడ్వాంటేజ్. సార్ మీరు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటారు, ఏం చెప్తారు సార్? అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఒక 25 ఇయర్స్ వాళ్ళు 25 to 30 ఇయర్స్ వాళ్ళు ఏం చేయాలంటే మీరు కనీసం 15% ఆఫ్ యువర్ శాలరీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. ఇంకా సార్ అంటే ఏజ్ ఉంటుంది అంటే ఇప్పుడు 60 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి అమౌంట్ ఉంటుంది, సో అట్లా అదే అన్న ఇప్పుడు 25 to 30 ఇయర్స్ వాళ్ళకి ఏమో 15% మీరు ఓకే ఇన్వెస్ట్మెంట్ 15 to 20% ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత 35 నుంచి 50 ఇయర్స్ వాళ్ళందరూ కూడా మనకి ఎంతమంది పిల్లలు, మనం సపోజ్ 4 ఉంటారు కదా జనరల్గా ఫ్యామిలీలో, వైఫ్ హస్బెండ్ కిడ్స్ 2 ఉంటారు కాబట్టి మీరు 4 పేరు మీద ఒక్కొక్కళ్ళకి 5,000 చొప్పున మినిమం 5,000 చొప్పున 20,000 అయితే మినిమం పెట్టుకోవాలి. దాన్ని 10 చేసినా ఇంకా అడ్వాంటేజ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు కూడా టార్గెట్ ఇన్వెస్ట్మెంట్లా చూడాలి. ఒక 10 ఏళ్ళకి పిల్లలకి ఈ స్టేజ్కి వచ్చాక ఇది, అలాగే నాకు ఒక 10-20 ఏళ్ళకి నాకు లైఫ్లో ఒక స్టేజ్కి వస్తాయి కాబట్టి అలా ఒక టార్గెట్ లాగా పెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఒక మినిమం 10 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే మంచి వెల్త్ వచ్చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్. సార్ ఎసెట్ క్లాసెస్లో అంటే ఎటు తిరిగి మళ్ళీ ఫైనల్గా మీరు స్టాక్ మార్కెట్కే తీసుకొస్తారు, సో ఫైనల్గా స్టాక్ మార్కెట్ ఎసెట్ క్లాసెస్కి సంబంధించి ఏం చెప్తారు సార్? స్టాక్ మార్కెట్ని నిజంగా అసెట్ క్లాసెస్గా చూసే వాళ్ళందరికీ కూడా అసెట్ బిల్డప్ అవుతుంది సార్. స్టాక్ మార్కెట్ని నేను ఓన్లీ ఆప్షన్స్ చేస్తాను, షార్ట్ టర్మ్లో హై అమౌంట్ సంపాదిస్తాను వాళ్ళందరికీ లైబిలిటీ అయిపోతుంది. సో ఇది జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ అంటే ఒక కత్తి లాంటిది, దానిలో కూరగాయలు కోసుకోవచ్చు, మిరకాయలు కోసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దానికి కావాల్సిన లిటరసీ కానీ దానికి కావాల్సిన నాలెడ్జ్, ట్రైనింగ్, అవేర్నెస్ ఇది లేకుండా గబక్కన దూకేస్తే చాలా లాస్ అవుతాం. ఇది ఒక రకంగా ఏం చెప్పాలంటే నార్మల్గా డేంజర్ అనాలి, ఎందుకంటే దాన్ని రాంగ్ వేలో యూస్ చేస్తే అది మంచి డేంజర్. ఇప్పుడు ఈక్విటీస్ ఉన్నాయి, దానిలో ఏమవుతుంది అసెట్ క్లాసెస్ని ఈక్విటీ కింద తీసుకుంటాం. ఎప్పుడైనా వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీ మీదే. ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేవి డబ్బులు ఇచ్చే ప్రోడక్ట్స్ కావు, ఈ అసెట్ని కాపాడే ప్రోడక్ట్. సో చాలామంది ఆప్షన్స్ డబ్బులు కావాలి, షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్కి ఆప్షన్స్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు, కానీ ఆప్షన్స్ వెల్త్ క్రియేటర్ కాదు, వెల్త్ ప్రిజర్వ్. అంటే ఈ ఈక్విటీ ఫాలో అవుతున్నప్పుడు కాపాడుకోవడానికి మనకి ఆప్షన్స్ వాడతాం, అలాగే ఫీచర్స్ వాడతాం. సో ఈ కాంబినేషన్లో మీరు అర్థం చేసుకొని టెక్నికల్గా ఫండమెంటల్గా ట్రైనింగ్ అది తీసుకొని మీరు కనుక చేసుకుంటే మీకు మంచి అసెట్ క్రియేట్ చేసుకునే కెపాసిటీ వచ్చేస్తుంది. రైట్ సార్, మొత్తానికి ఎసెట్ క్లాసెస్ గురించి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. సో కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. ఓకే, నౌకరీ ఎలా ఉంది సార్? నౌకరీ వచ్చి ఇప్పుడు మంచి వీక్లీ చార్ట్లో ఇప్పుడు బాగుంది సార్, ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది అంతకుముందు 9,000 నుంచి ఇప్పుడు 6,600 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్లో ఇప్పుడే ఈ వీక్లోనే స్టార్ట్ అయింది, ఇది అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇది మంచి ర్యాలీ వచ్చేస్తుంది. ఇది దాదాపు ఇది ఒక 7,000 దాకా ఇమీడియట్గా ఛాన్సెస్ ఉంది. సో పాజిటివ్గానే ఉంది ఇది. సార్ నెక్స్ట్ వీమార్ట్ ఎలా ఉంది సార్? వీమార్ట్ కూడా వీమార్ట్ కూడా ఇది డీమార్ట్ లాగానే మంచి కంపెనీ సార్. ఇది కూడా పాజిటివ్గానే ఉంది, ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది. ఈ వీక్లో స్టార్ట్ అయింది, వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. సో బై చేసుకోవచ్చు. సార్ నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్. ఈ టీవీఎస్ మోటార్ ఏంటంటే ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. ఇది మార్కెట్ పాల్ వల్ల ఇదైంది. ఇది దాదాపు 2,900 నుంచి ఇప్పుడు 2,300 ఆ రేంజ్లో ఉంది. సో ఇది అంతకుముందు ర్యాలీయే 2,700 దాకా వచ్చింది రీసెంట్ ర్యాలీ. సో ఇది కూడా వీక్లీ చార్ట్స్ ఇప్పుడు పాజిటివ్ వస్తున్నాయి. సో దీన్ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీకి తీసుకోవచ్చు, బాగానే ఉంది సార్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు దివీస్ ల్యాబ్లో ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 12 lakhs వరకు ఇన్కమ్ వచ్చింది అని మనం మాట్లాడుకున్నాం. సో ఇటువంటి కంపెనీస్ని చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయటం చాలా బెటర్ అనేది రిజల్ట్స్ని చూస్తే మనకు ప్రూవ్ అవుతుంది. సో అలాంటి కంపెనీస్లో ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అంటారు సార్, అంటే పర్సంటేజ్ పరంగా? అదే సార్, ఇప్పుడు మనం ఒక 20% మనం వెల్త్ని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే మనం పెట్టుకుంటున్నామో అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ కూడా కొంత అమౌంట్ని మనం యాడ్ చేసుకొని కన్సిస్టెంట్గా దాని యొక్క రీసెర్చ్ చూసుకుంటూ లాస్ట్ 5 years అంటే ఇప్పుడు నాకు అక్కడ నేను ఎగ్జాంపుల్లో చెప్పింది ఏంటంటే ఒక యావరేజ్ ఇండియన్ హౌస్ వైఫ్ ఒక చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్న అమ్మాయి అలా సంపాదిస్తుంటే మనందరం ఎక్స్పర్ట్స్
మనందరం బాగా చదువుకుని ఉంటాయి టెక్నికల్గా, అంటే అందరం సాఫ్ట్వేర్లు జాబ్ చేసేవాళ్ళం. మనం సీరియస్గా దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా తీసుకొని ఒక లిటరసీ తెలుసుకొని, ఈ ఫైనాన్షియల్ లిటరసీ అర్థం చేసుకొని కనుక మనం సీరియస్గా ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు అలా ఉన్నప్పుడు, బాగా చదువుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళం, మనం ఏమవుతున్నాం అంటే రాంగ్ వాటికి వెళ్తున్నాం. ఆప్షన్స్ అని, ఫీచర్స్ అని, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేద్దామని మనం రాంగ్ పెనట్రేషన్కి వెళ్ళి మార్కెట్లో మనం స్పాయిల్ అవుతున్నాం, మార్కెట్ని కూడా స్పాయిల్ చేస్తున్నాం, మార్కెట్ యొక్క ఇమేజ్ని స్పాయిల్ చేస్తున్నాం. ఇది ఒక లాంగ్ టర్మ్ అసెట్ క్లాసెస్ అని మనం రియల్గా అర్థం చేసుకొని, వెల్త్ అనేది ఓవర్ నైట్ రాదు, అది టేక్స్ టైం. దానికి ఇచ్చుకుంటూ మనం ఒక సిస్టమేటిక్గా మన ప్రాసెస్ని పర్ఫెక్ట్ చేసుకుంటే అటు మంచి అవుట్పుట్ వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో కాబట్టి అది అసెట్ క్లాసెస్లో ఈక్విటీస్, స్టాక్స్ని ఐడెంటిఫై చేయటం ఎన్నో అక్కర్లా. ఒక 10 కంపెనీలు కరెక్ట్గా చూసుకొని ఆ 10 కంపెనీల్లో మనకి బెస్ట్ ఒక 50 లక్షల రూపాయలు అలా ఇన్వెస్ట్ చేసుకుంటాం, వాటిని గ్రో చేసుకుంటే అవే మంచి బెనిఫిట్ అవుతాయి. సార్, మీరు చెప్పినట్టు అసెట్ క్లాసెస్కు ఏవైతే ఉన్నాయో, ఈక్విటీ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, దీంతో పాటు ఇంకొక 2 అసెట్స్ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైన పరిస్థితులు సార్. ఒకటి పిల్లలపై ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్, రెండోది హెల్త్ సార్. ఈ రెండింటికే చాలా కుటుంబాలు కూడా గుల్లైపోతున్న పరిస్థితులు. అంటే ఎడ్యుకేషన్కి అయితే లక్షలు వెచ్చించాల్సి వస్తుంది, హెల్త్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఈ రెండింటికి సంబంధించి మనకు వచ్చే ఇన్కంలో ఎంత పర్సంటేజ్ మనం వీటిపై సెట్ చేసుకోవాలంటారు? ఇది అసలు నిజంగా చాలా చిన్న విషయాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే నెగ్లిజెన్స్ వల్ల చాలా పెద్ద విషయంగా చేస్తున్నాం సార్. హెల్త్కి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఇప్పుడు 5 lakhs 10 lakhs మనం ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ తెలుసు, కానీ ఎవరిని తీసుకోం. నెగ్లిజెన్స్ దాని యొక్క రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందంటే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అప్పుడు అబ్జర్వ్ చేస్తాం, రాత్రి లక్షలు కావాలి. అలాగే చాలా సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు మాత్రం విపరీతమైన దారుణం ఉంటుంది. కాబట్టి ఇది నెగ్లిజెన్స్ తీసుకోవద్దు. ఇది 100% దానికి ప్రివెన్షన్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించే మనం ఇక్కడ అసెట్స్ బిల్డ్ చేసేది. మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ని కానీ ఒక కంపెనీని కానీ డైరెక్ట్ టార్గెట్ చేసి కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తే ఈ యొక్క ఎడ్యుకేషన్ అమౌంట్ అంతా కూడా మనం గెయిన్ చేయొచ్చు. సో మీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి ఏమో మనకి రెగ్యులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే మీరు అన్నట్టు చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ వీటికి మాత్రం కంపల్సరీ మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ వెల్త్ నుండి వెల్తే క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు వెల్త్ నుంచే మనం ఇవి ఎక్స్పెన్సెస్, అసెట్ నుంచే మనం ఆ యొక్క లయబిలిటీస్ని మీట్ చేసుకోవచ్చు. సార్, ఇంతక మనం మాట్లాడుకున్నట్టు డిగ్రీలు చేస్తున్నాం, పీజీలు చేస్తున్నాం, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నాం, కానీ ఫైనాన్షియల్ లిటరసీకి వచ్చేసరికి 0% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో ఫైనాన్షియల్ లిటరసీలో కూడా పీజీలు చేసే స్థాయికి రావాలంటే గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఎటువంటి కోర్సులు ఉన్నాయి, ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మంచి ఇమ్మీడియట్గా ఎక్కదు, సో అది స్లోగా వెళ్తూ ఉంటుంది, అదే చెడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అందుకని ఏంటంటే ఇది నేచరే అలా చెప్తుంది. కాబట్టి సో స్లోగా మేము గానుగుపాటి కంటిన్యూగా మేము ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఒక అసెట్ క్లాసెస్ ఇవి చెప్పాము. దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, దీన్ని బిల్డ్ చేసుకొని మీరు అసెట్స్ ఎలా గ్రో అవడానికి మేము కావాల్సిన హెల్ప్ మేము చేస్తాం. దీనిలో ఈక్విటీస్ ట్రైనింగ్ ఇస్తాం, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్, అలాగే ల్యాండ్ ఏదైనా కొనాలన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇవ్వటం, అలాగే లోన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు మంచి చెడు ఎలా ఉంటుందో చూసుకోవటం, ఇలా ఫైనాన్షియల్ లిటరసీ అంతా కూడా మీకు అందజేస్తాం. సో మెయిన్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ ప్రజెంట్ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సో ట్రైనింగ్స్ వచ్చి వీకెండ్ స్టార్ట్ అవుతున్నాయి, కొత్త బ్యాచ్. సో అందరూ కూడా మీరు ఇప్పుడు మార్కెట్ సెటు రివర్స్లో పాజిటివ్ ఉంది. ఈ టైంలో కనుక మీరు నేర్చుకుంటే స్టాక్ మార్కెట్లో రియల్గా మంచిగా సంపాదించవచ్చు. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ చెప్తాం. టెక్నికల్గా ఒక 9-8 ఇండికేటర్స్ ఉంటాయి. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్, అలా ఒక కంపెనీ గురించి మనం బ్యాలెన్స్ షీట్ చూడటం కానీ, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడటం కానీ, అలాగే ఈపీఎస్ రేషియోస్ ఇవి చూడటం కానీ, ఒక స్ట్రెంగ్త్ ఎలా ఉంది కంపెనీలో, దీనిలో ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీతో ప్రాక్టికల్గా చేపిస్తాం అనమాట. దానివల్ల మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది సార్. సార్, మనం స్టాక్ మార్కెట్లో అనగానే చాలామంది కూడా ఏంటి అంటే ఏ స్టాక్స్ అయితే కొంచెం పెరుగుదల కనపడిందో ఆ స్టాక్స్లో ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డమాల్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి మార్కెట్. సో ఈ సిచ్యువేషన్లో అసలు పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవటంలో ఎంత కీలకం సార్? అది కీ రోల్ ప్లే చేస్తుందా?
చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. పోర్ట్ఫోలియో అనగా నాకేం గుర్తొస్తుందంటే, మనం అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు ఎంత ఆలోచించి ఎలాంటి సార్ కాలర్ వచ్చారు సార్, చెప్పండి సార్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే రంగరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నమస్తే అండి. హ్యాపీ డే సార్. చెప్పండి. మార్కెట్ కొంచెం అందుకున్నాయి అనుకుంటున్నాను సార్. ఈ టైంలో అపార్ ఇండస్ట్రీ ట్రై చేస్తాను ఫర్ లాంగ్ టర్మ్ కి. ఈ టైంలో ఏంటంటే స్టాక్సా? అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్, ఓకే సార్. ఏమైనా ట్రై చేస్తా ఒక 2 years హోల్డింగ్ కోసం. ఓకే, ఒక్క నిమిషం. అపార్ ఇప్పుడు 5750 ఉందండి. ఎక్సలెంట్ సార్ ఇది. 11,000 నుంచి ఇప్పుడే అసలు వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్గా ఉంది. రైట్ టైం. 5280 మొన్న లో ఉంది. కాకపోతే ఇది హై బీటా స్టాకు, జాగ్రత్త చూసుకోండి. హై బీటా స్టాక్ కాబట్టి కొంచెం బయాన్ డిప్ లాగా చేసుకోండి. ఇది ఇమీడియట్ టార్గెట్ 6000 దాకా ఈజీగా ఉంది. చాలా ట్రై చేయొచ్చండి, బాగుంది ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఎసెట్ క్లాసెస్కి సంబంధించి అదేవిధంగా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మొత్తంగా అయితే ర్యాలీలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇక మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది రేపులో క్లారిటీ అయితే వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఎసెట్ క్లాసెస్కి సంబంధించి ప్రేక్షకులకు విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.